కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజుల నుంచి వైసీపీ వాళ్ళ అరాచకాలు, కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు వదిలిపెట్టుకోకుండా వీళ్ళ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారు. మరీ దారుణంగా నిన్నైతే కౌన్సిల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొని పోయి చెప్పులేసుకొని మన భారతదేశమే కాదు విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రత, భక్తి శ్రద్ధలతో అందరూ ఆయనను పూజిస్తూ ఉంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని చిత్రపటాన్ని కౌన్సిల్లో చెప్పులేసుకొని తీసుకొని పోవడం చాలా దారుణం. దాదాపు నెల రోజుల నుంచి కల్తీ నెయ్యి విషయంలో కూడా సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలియజేసినా కూడా ఏ విధంగా కల్తీ జరిగిందని, ఏదైతే సంస్థలు సరఫరా చేసినాయో పాలే సరఫరా చేయలేదు ఆ సంస్థల కంటే, అట్లయితే పాలే సరఫరా చేయనప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడుందని వాళ్ళను దొంగ తిరుగు మాటలు మాట్లాడడం, ఏదైనా తప్పుని కప్పిపుచ్చుకునేటట్టు ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు ఈ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారంటే చాలా దారుణం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు గమనించాల. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నీచ రాజకీయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మాటలు మహిళలను కించపరిచే విధంగా, మంత్రులు సైతం, ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళను పైకి ఎగదోలి ఈ విధంగా మాట్లాడండి, వెకిలి చేష్టలు, నీచ భాష మాట్లాడడం అనేది గతంలో మనం చూసినాం. దాంతో భాగంగానే ఈరోజు వాళ్ళు 11 సీట్లకు పడిపోవడం జరిగింది. కానీ ఈరోజు కూడా కల్తీ నెయ్యి కానీ పరకామణి కేసులో కానీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ హయాంలో జరిగిన కార్యక్రమాలను ఏ విధంగా వెనుకేసుకొస్తున్నారో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. పరకామణి కేసులో అయితే ఏముంది, దాదాపు విదేశీ కరెన్సీ $70-80 కదా అని కప్పిపుచ్చుకోవడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నా, ఏదైనా ఒక స్టూడెంట్ ఒక పేపర్ లీక్ చేసి లేదా పాస్ అయినప్పుడు మిగతా 6 ప్రశ్నపత్రాలు కూడా అదే విధంగా చేసినట్టే కదా. ఈరోజు ఒక్కరోజు దొరికితే కాదు, 365 రోజుల ఇంటూ 5 సంవత్సరాలు ఇదే విధంగా పరకామణి విషయంలో ఎంత డబ్బు దోచుకున్నారు. తూతూ మంత్రంగా వాళ్ళ ఆస్తుల్ని టీటీడీకి రాయించడం, కొన్ని ఆస్తులు వైసీపీ నాయకులు కూడా రాయించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా తిరుపతిని, తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకొని ఈవెన్ దర్శన టికెట్లు కూడా కోకల్లలుగా ఇష్టం వచ్చినట్టు. అప్పన్న అయితే దాదాపు అతను ఎవరో ఏ హోదాలో ఇచ్చినాడో కూడా తెలీదు, దాదాపు ప్రతిరోజు 200 నుంచి 300 టికెట్లు స్పెషల్ దర్శనాలకు అప్పన్న ఇస్తూ వస్తున్నాడు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం అంటే చాలా దారుణం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి మతాన్ని గౌరవించాలా. మక్కాకు పోయినప్పుడు ఈ ముస్లింలు కానీ, లేకపోతే జెరూసలేంకి పోయినప్పుడు క్రిస్టియన్ సోదరులు కానీ, అదేవిధంగా హిందూ దేశంలో, మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా అంతా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో అందరూ పోయి ముక్కులు తీర్చుకొని ఏదైనా ఆపద వస్తే కూడా ఆయనకు పోయి చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వచ్చిందంటే మనము ఈ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలా, లేదంటే మనం ఖచ్చితంగా వీళ్ళకు భవిష్యత్తులో కూడా మంచి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ ఖండించాలా. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కౌన్సిల్లోకి తీసుకొని పోయి చెప్పులు వేసుకొని తీసుకోవడం అనేది చాలా దారుణమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వెంకటేశ్వర స్వామినే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను.